యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్లో సుమారుగా 1000 వరకు పోస్టులు ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్ కోసం నా గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి మరి ప్రిపేర్ అయ్యాను. 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు చాలా బాధ అనిపించింది. సీసాట్ అనే పేపర్ వచ్చినప్పుడు 2015లో 1200 మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు, మెయిన్స్. కానీ 2016 వచ్చేసరికి ఒక్కసారిగా ఆ నంబర్ 1200 ఉన్నటువంటి నంబర్ 150కి పడిపోయింది. ఎందుకు? సో ఇప్పుడు నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా హైదరాబాద్ హైకోర్టులో వేయడానికి రెడీ అవుతున్నాను. 550 పోస్టులు హిందీ బెల్ట్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకు వస్తే 150 పోస్టులు 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దక్షిణ భారత రాష్ట్రాలకు వస్తాయి. నీట్ అండ్ జేఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయి 13 లాంగ్వేజెస్లో, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, మరాఠీలో 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మరి అదే మీరు మెయిన్స్లో కండక్ట్ చేస్తున్నారు కదా 22 లాంగ్వేజెస్లో, మరి ప్రిలిమ్స్లో పెడితే ఏమవుతుంది? మీకు ప్రిలిమ్స్ దాటడమే బ్రహ్మ కష్టం అవుతుంది కదా. బలవంతంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాం. ప్రిలిమ్స్ షుడ్ బి ద మిర్రర్ ఆఫ్ ద మెయిన్స్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి భాషను అలౌ చేస్తున్నారో అదే విధంగా ప్రిలిమ్స్ స్థాయిలో కూడా 22 భాషను అలౌ చేయండి. అందరికి నమస్కారం. నా పేరు విష్ణువర్ధన్. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, ఒక సెంట్రల్ గవర్నమెంట్ కెనరా బ్యాంక్ మేనేజర్ని. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్ కోసం నా గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి మరీ ప్రిపేర్ అయ్యాను. నా ప్రిపరేషన్కి 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ నాకు ఫైనల్గా ర్యాంక్ రాలేదు. నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలా ఏడ్చాను. నాకు ఇంకా గుర్తుంది, హైదరాబాద్లోని మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో బెంచ్ ఉంటుంది కదా, ఆ బెంచ్ మీద ఒక ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఒకటే పడుకొని ఉండిపోయాను. నేను ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే అటెంప్ట్స్ అయిపోయాయి. అందరు నన్ను అంటారు ఇప్పటికి కూడా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్తున్నావు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావా కాదు, నీకు ర్యాంక్ వచ్చిందా రాలేదా అని చెప్పు నాకు అని అంటారు చాలామంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధని ఉద్దేశించే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి వీడియో? ఈ వీడియో ఏంటనంటే, ఒక తెలుగు మీడియం అభ్యర్థి, ఒక రీజనల్ స్టేట్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి, ఒక మామూలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి అభ్యర్థి, చదివే ఒక ఆయుధంలాగా ఉన్నటువంటి అభ్యర్థి, వీళ్ళందరికీ ఒక ఆయుధంలాగా నేను మీ ముందుకు వస్తున్నాను. ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా అవ్వడానికి నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్లో సుమారుగా 1000 వరకు పోస్టులు ఉంటాయి. ఆ 1000 వరకు ఉన్నటువంటి పోస్టులలో ఎంతమంది కాంపీట్ అవుతున్నారు, ఏ రాష్ట్రం వాళ్ళు కాంపీట్ అవుతున్నారు, ఏ భాష వాళ్ళకి ర్యాంక్ వస్తుందన్నది అది చాలా ముఖ్యం. దాని గురించే విశ్లేషించడానికి, దాని గురించే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం, దాని ద్వారా ఒక ఉద్యమం మనం సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, 2015, 2014 ఆ సంవత్సరాలలో మనకు సీసాట్ అనే పేపర్ వచ్చింది. ఆ సీసాట్ అనే పేపర్ వచ్చినప్పుడు 2015లో 1200 మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు, మెయిన్స్ 1200 మంది. కానీ 2016 వచ్చేసరికి ఒక్కసారిగా ఆ నంబర్ 1200 ఉన్నటువంటి నంబర్ 150కి పడిపోయింది. ఎందుకు? సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటేసారి ఇంగ్లీష్ వచ్చింది, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ వచ్చింది. అదొకటే కాదు, మనం చూసినట్లయితే హిందీ బెల్ట్ అని అంటాం మనం. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా హిందీ బెల్ట్ అని అంటాం మనము. సుమారుగా 1000 పోస్టులు ఉంటే 550 నుండి 600 పోస్టుల వరకు ఓన్లీ ఆ హిందీ బెల్ట్ అభ్యర్థులకే వస్తాయి. అదే రీజనల్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, వీళ్ళ నంబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 550 పోస్టులు హిందీ బెల్ట్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకు వస్తే 150 పోస్టులు 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దక్షిణ భారత రాష్ట్రాలకు వస్తాయి. 60 పోస్టులు పశ్చిమ దేశంలో ఉన్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర వీళ్ళకు వస్తాయి, రాజస్థాన్. తూర్పు భాగాన ఉన్నటువంటి ఆసాం, ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్కి ఒక 60 నుంచి 70 దాకా ఉంటాయి. కానీ అదే హిందీ బెల్ట్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వీళ్ళకే వస్తాయి. సో ఎందుకు ఇంత వివక్ష? ఏ కారణం చేత ఈ హిందీ బెల్ట్ వాళ్ళకే ఇన్ని ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి నాకు ఒక ప్రశ్న ఉండేది ఎప్పటి నుంచో. తర్వాత నేను విష్ణు ఐఏఎస్ అకాడమీ పెట్టాను. సరే నాకు రాలేదులే, నా పిల్లలకన్నా తెప్పించుకుందాము, చాలా ప్యాషనేట్గా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, నా ఆత్మని క్లాసెస్ రూపకంగా మలిచి క్లాసెస్ చెప్పి వాళ్ళకి సక్సెస్ వచ్చే విధంగా మనం ఏదైనా చేద్దామని చెప్పి ఒక 157+
ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకులను సృష్టించాను. మీరు కింద డిస్క్రిప్షన్‌లో చూడొచ్చు, మా వెబ్‌సైట్‌లో చూడొచ్చు, మా యూట్యూబ్ వీడియోలో పలు ర్యాంకర్లు ఇచ్చినటువంటి టెస్టిమోనియల్స్ కూడా చూడొచ్చు. నేనెందుకు ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను అనంటే, పోయిన సంవత్సరం నేను ఒక 25 స్టూడెంట్స్‌కి నేను దగ్గరుండి ప్రిపరేషన్ చేపిచ్చాను. అందులో నా క్లాస్ రూమ్ పిల్లలు ఒక 12 స్టూడెంట్స్‌కొచ్చాయి. కానీ ఎందుకు మిగతా వాళ్ళకి రాలేదు? నేను సేమ్ ఎఫర్ట్ పెట్టాను కదా! ఎందుకు రాలేదని విశ్లేషించుకున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పినటువంటి ఒకటే ఒక జవాబు ఏంటనంటే, "సార్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషనే ప్రాబ్లమ్ అవుతుంది సార్. ప్రిలిమ్స్‌లో వాళ్ళు హిందీలో ప్రశ్నిస్తున్నారు, ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తున్నారు. అది హిందీ మీడియం వాళ్ళకి ఏం బెనిఫిట్ అవుతుందనంటే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయినప్పటికి గూడా వాళ్ళు హిందీలో అర్థం చేసుకోగలరు. ఎందుకనంటే ప్రిలిమ్స్ ప్రశ్నావళి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది అండ్ హిందీ భాషలో ఉంటుంది. మాతృభాష కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు సార్. అదే నేను ఒక తెలుగు మీడియం అభ్యర్థిని. నేను ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థిని. నాకు ప్రశ్న తెలుగులో లేదు. రాజ్యాంగం షెడ్యూల్ 8 ప్రకారంగా 22 రాష్ట్రాలకి, 22 భాషలకి రాజ్యాంగ స్వయం సంతృప్తి కల్పించినప్పటికి కూడా ఆ భాష మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లేదు సార్. సో నేనేం చేసుకోవాల్సి వస్తుందనంటే ఒక మెంటల్ ట్రాన్సిషన్, కాగ్నిటివ్ లోడ్ అంటే ఆ ఎగ్జామినేషన్ హాల్‌లో ఆ ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి దాన్ని నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి. నేను దాన్ని తెలుగులో అర్థం చేసుకోవాలి. దాన్ని తెలుగులో అర్థం చేసుకొని ఆ ఎగ్జామినేషన్ హాల్‌లో దాన్ని నేను ఆన్సర్ చేయాలి సార్. ఎంత టైము గడిచిపోతుంది ఆ ట్రాన్స్‌లేషన్‌లో ఇంగ్లీష్ నుంచి తెలుగులో నా మెదడు ఉపయోగించి. అది నాకు చాలా కష్టంగా అవుతుందని చెప్పేసి పలు విద్యార్థులు నా దగ్గరకొచ్చి చెప్పారు. అంతేకాదు ఒక అభ్యర్థి అదే మీకు నీట్ అండ్ జేఈఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. టెక్నికల్ ఎగ్జామ్ అండి అది. 13 లాంగ్వేజెస్‌లో తెలుగులో, తమిళ్‌లో, మలయాళంలో, మరాఠీలో 13 రీజనల్ లాంగ్వేజెస్‌లో ఆ క్వెషన్ పేపర్ ఉంటుంది. మరి ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఇది ఒక ఉద్యోగం, ఒక జీవన ఉపాధికి సంబంధించింది. ఇది ప్రజలకు సేవ చేసేటటువంటి అంత పెద్ద ఉద్యోగంలో మళ్ళీ మనం రాష్ట్రాలలోకెళ్ళి పనిచేసేటటువంటి ఉద్యోగాలలో 2 భాషలల్లోనే మీరు ఎగ్జామ్ పెడితే ఎలానండి? మరి తెలుగు పిల్లలు, మలయాళం పిల్లలు ఇది తెలుగు ప్రజల కోసమే కాదు నేను మాట్లాడేటటువంటి ఉద్యమం, నేను మాట్లాడేటటువంటి పదం, నేను మాట్లాడేటటువంటి భాష, నేను లేవనెత్తేటటువంటి అంశం. ఇది ఒక బెంగాలీకి యూజ్ అవుతుంది, ఒక మహారాష్ట్రియన్‌కి యూజ్ అవుతుంది, ఒక తమిళియన్‌కి యూజ్ అవుతుంది, ఒక మలయాళీకి యూజ్ అవుతుంది, ఒక కన్నడిగాకి యూజ్ అవుతుంది, ఒక తెలుగు వాడికి యూజ్ అవుతుంది. మరి అదే మీరు మెయిన్స్‌లో కండక్ట్ చేస్తున్నారు గదా! 22 లాంగ్వేజెస్‌లో. మరి ప్రిలిమ్స్‌లో పెడితే ఏమవుతుంది మీకు? ప్రిలిమ్స్ దాటడమే బ్రహ్మ కష్టం అవుతుంది గదా! సామాజికంగా, ఆర్థికంగా, భాషాపరంగా నష్టపోయిన వాళ్ళు మీరు ప్రిలిమ్సే దాటనివ్వకుండా ఒక పెద్ద గోడ కట్టినప్పుడు వాడు మెయిన్స్ ఎలా రాస్తాడండి? సో, ఇది నేను చాలా చూసినటువంటి, లోతుగా విశ్లేషించినటువంటిది, లోతుగా ఆలోచించినటువంటి అంశం. సో, ఇప్పుడు నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా హైదరాబాద్ హైకోర్ట్‌లో వేయడానికి రెడీ అవుతున్నాను నేను. ఏంటనంటే రాజ్యాంగం మనకి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 29 ఈ 3 అధికారుల ద్వారా మనకి ఒక సిటిజన్‌కి పవర్ ఇస్తుంది. ఒక పౌరునికి పవర్ ఇస్తుంది. ఏంటది? ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. మరి ఇంగ్లీష్‌కి, హిందీకి రైట్ టు ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు తెలుగుకి, కన్నడకి, మలయాళంకి, బెంగాలీకి, గుజరాతీకి, మరాఠీకి ఎందుకు రైట్ టు ఈక్వాలిటీ ఇవ్వవు? ఆర్టికల్ 15 రైట్ టు ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లో చేరేటటువంటి హక్కు ఎంత హిందీ బెల్ట్ వాళ్ళకుందో అంతే తెలుగు వాళ్ళకుంది. అంతే తమిళ్ వాళ్ళకుంది. అంతే మలయాళం వాళ్ళకుంది. ఆర్టికల్ 15 కూడా మీరు వయలేట్ చేస్తున్నారు గదా! మేము తెలుగు మీడియంలో చదవడమే మా తప్పా? రీజనల్ స్టేట్స్ నుంచి రావడమే మా తప్పా? లేకపోతే సౌత్ ఇండియాలో పుట్టడం మా తప్పా? ఈస్ట్ ఇండియాలో పుట్టడం మా తప్పా? వెస్ట్ ఇండియాలో పుట్టడం మా తప్పా? లేకపోతే మేము హిందీ బెల్ట్‌లో పుట్టకపోవడం మా దురదృష్టమా? హిందీ బెల్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకే ర్యాంక్స్ వస్తాయా? హిందీ బెల్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతారా? వేరే ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశ పౌరులకి అయ్యే అవకాశాలు ఇవ్వరా? ఆర్టికల్ 14 వయలేట్ అవుతుంది. ఆర్టికల్ 15 వయలేట్ అవుతుంది. ముఖ్యంగా ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 29 అధికరణ ఏమని చెప్తుందనంటే భాషా ప్రకారంగా అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. వాళ్ళ మదర్ టంగ్‌ని మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆ అధికరణ 29 చెప్తుంది. మరి మేము మా తెలుగులో రాసుకుంటాము ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటే మీరు తెలుగులో ఇవ్వట్లేదు. మేము మలయాళంలో రాసుకుంటామంటే మలయాళంలో ఇవ్వట్లేదు. మేము హిందీలో రాసుకుంటాం, మేము 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 ఉర్దూలో రాసుకుంటామంటే ఉర్దూలో కూడా ఇవ్వట్లేదు. ఉర్దూకు కూడా ఇక్కడ వివక్ష జరుగుతుంది. ఉర్దూ మీడియం వల్ల కూడా వివక్ష జరుగుతుంది. సో, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19 blatant violation of fundamental rights is happening. The basic structure of the constitution is getting violated. And there is promotion of only 2 languages which is called as Hindi and English. Why not other languages?
And the Constitution had already recommended and identified 22 other languages which are being present in the Schedule 8 of the Constitution. మరి ఈ 22 లాంగ్వేజెస్ని మీరు ఎందుకు క్వశ్చన్ పేపర్ ఇవ్వరు? మేమేమంటున్నాము, అప్లికేషన్ టైంలోనే మీరు పెట్టండి. ఏ రీజనల్ లాంగ్వేజ్లో మీకు కావాలి, ఎలా అయితే మీరు మెయిన్స్లో అడుగుతున్నారో అదే ప్రిలిమ్స్లో కూడా అడగండి. ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసి క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, మేము రాసుకుంటాం కదా. మేమేమంటున్నాము, మీరు ఎలా అయితే ఇంగ్లీష్ అని హిందీలో ఇస్తున్నారో ఇంగ్లీష్ అని తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్ అని కన్నడలో ఇవ్వండి, ఇంగ్లీష్ అని ఉర్దూలో ఇవ్వండి. ఎప్పుడైనా కూడా నాతో పాటు ఎవరికైనా సరే మన మదర్ టంగ్ చిన్నప్పటి నుంచి మాట్లాడినటువంటి భాష, ఆ భాషలో మనకు అర్థమవుతుంది, ఆ భాషలో మనం ఐడెంటిఫై చేయగలం, ఆ భాషలో మనం ఆన్సర్ పెట్టగలం. ఇంగ్లీష్ చదివినప్పుడు అర్థం కానప్పుడు తెలుగు కూడా చదువుకోవచ్చు. అదే కదా హిందీ బెల్ట్ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతారు, అర్థం కానప్పుడు హిందీలో చదువుతారు. సో వాళ్ళు 2 లాంగ్వేజెస్లో ఉండడం వల్ల వాడు ఆన్సర్ కరెక్ట్గా పెడతాడు. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, అందరు హిందీ బెల్ట్ వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి, ఢిల్లీలో ర్యాంక్స్ వస్తున్నాయి, ఢిల్లీలో ర్యాంక్స్ వస్తున్నాయి, ఢిల్లీలో ర్యాంక్స్ వస్తున్నాయి అని అనుకునే వాళ్ళం. ఢిల్లీలో కాదండి ర్యాంక్స్ వచ్చేది, హిందీ బెల్ట్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి ర్యాంక్స్ వస్తున్నాయి. నేను దయచేసి హిందీ బెల్ట్లో ఉన్నటువంటి వాళ్ళ పట్లనే మాట్లాడలేదు. నేను ఏమని మాట్లాడుతున్నానంటే మాకు కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించండి. మేము కూడా భారతదేశ పౌరులము. ఎలా అయితే హిందీ బెల్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడానికి ఎలా అయితే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి ఛాన్సే మాకు కూడా కల్పించండి. వాళ్ళకి ఎలా అయితే మీరు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇస్తున్నారో మాకు అదే విధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఇవ్వండి అని మేము చెప్తున్నాం. పిల్లలు టెన్షన్ పడుతున్నారు, ఇంత కష్టపడుతున్నాము, అవ్వట్లేదు, ప్రిలిమ్సే అవ్వట్లేదు, 2 అటెంప్ట్లు, 3 అటెంప్ట్లు, 4 అటెంప్ట్లు, 5 అటెంప్ట్లు, ఇంట్లో అప్పులు తెచ్చి మరీ చదువుకుంటున్నారు, 5 సంవత్సరాలకు వెళ్ళి చదువుతున్నారు. ఓహో ఢిల్లీకి వెళ్తే ర్యాంక్ వస్తుందేమోనని ఢిల్లీకి వెళ్ళి ఖర్చులు ఎక్కువ, అక్కడ 30,000 ఉంటే కానించి 30,000 ఉంటే కానీ అక్కడ ఉండలేరు. అదే హైదరాబాద్లో అయితే 8,000కి మంచి హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ర్యాంక్స్ అవ్వట్లేదు, రావట్లేదని ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడికన్నా ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ ఉంది, అక్కడికన్నా ఇక్కడ ప్రాపర్ కోచింగ్ ఉంది, అయినప్పటికీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ర్యాంక్స్ వస్తున్నాయని. అక్కడ ర్యాంక్ రావట్లేదండి. హిందీ బెల్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకి అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళు ఎక్కువ శాతం ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను మొత్తం రిపోర్ట్ చేసుకొని వచ్చాను. మీకు నేను పేపర్ రూపకంగా కూడా మీకు సబ్మిట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చదువుతాను చూడండి. 2015 మెయిన్స్ అభ్యర్థులు 15,000 మంది రాస్తే అందులో హిందీ మీడియం వాళ్ళు 1,620 మంది రాశారు, తెలుగు మీడియం వాళ్ళు 1,213 రాశారు. బాగానే రాశారు. హిందీ మీడియం వాళ్ళు 1,600 రాశారు, తెలుగు మీడియం వాళ్ళు 1,200 రాశారు. కానీ అదే 2016 ఒక్కసారి సీసాట్ రాగానే 2016లో హిందీ మీడియం వాళ్ళు 1,500 మంది రాశారు, తెలుగు మీడియం వాళ్ళు 147 మంది రాశారు. సీసాట్ భయం పట్టుకుంది వాళ్ళకి, సీసాట్ క్లియర్ చేయలేకపోయారు. సీసాట్లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంది, అక్కడ హిందీ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉన్నాయి, అక్కడ హిందీలో ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారు. వాడికి ఆ హిందీ అభ్యర్థికి ఇంగ్లీష్ రాకపోయినా కూడా హిందీలో చదువుకునేవాడు. మరి తెలుగు అభ్యర్థి పరిస్థితి ఏంటి? మరి కర్ణాటక అభ్యర్థి పరిస్థితి ఏంటి? మరి మలయాళం అభ్యర్థి ఏంటి? అంతేకాదండి, హిందీ బెల్ట్ రిపోర్ట్ నేను యావరేజ్గా 2015 నుంచి 2025 వరకు చేసినటువంటి రిపోర్ట్లో నా 1000 పోస్టులు ఉంటే 550 నుంచి 600 పోస్టుల వరకు హిందీ బెల్ట్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ వాళ్ళకు వచ్చేది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటకల 150 నుంచి 180కి వచ్చేది. అదేవిధంగా వెస్ట్ కూడా, అయ్యో మహారాష్ట్ర అండ్ గుజరాత్కు వాళ్ళకు కూడా ఏం అడ్వాంటేజ్ లేదండి, 80 నుంచి 110 ర్యాంక్సే వచ్చేది. ఈస్ట్ ఇండియా, వెస్ట్ బెంగాల్, ఒడిషా, అస్సాం చూసుకుంటే 60 నుంచి 90 ర్యాంకులే వచ్చేది. ఇక్కడ ఎక్కువ నష్టపోయింది ఎవరో తెలుసా? సౌత్ ఇండియా వాళ్ళు. ఎందుకు అనంటే బలవంతంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాము. వెస్ట్ ఇండియా వాళ్ళ మొదటి నుంచి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు. ఈస్ట్ ఇండియా వాళ్ళు కూడా భయంకరంగా నష్టపోయారు. ఈ యొక్క నంబర్స్ బట్టి మీకు అర్థం కావట్లేదా? ఒక 4 రాష్ట్రాల నుంచి 550 నుంచి 600 ర్యాంకులు వచ్చేవి. అవే 4 నుంచి 5 రాష్ట్రాలు ఉన్నటువంటి సౌత్ ఇండియా నుంచి 150 నుంచి 180 ర్యాంకులు వస్తున్నాయి. రిజల్ట్ రాగానే నాకు ఎంతోమంది మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి తెలంగాణ నుండి, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ నుండి? సార్ తెలుగు రాష్ట్రాల నుంచి మనకు 60, 52 వచ్చాయి సార్, ఉత్తరప్రదేశ్ నుంచి 155 వచ్చాయి సార్ అని అనుకుంటే నాకే బాధ అనిపించేది. ఎందుకు మన పిల్లలు చదవట్లేదా? మన 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 తెలంగాణ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వట్లేదా? మన ఆంధ్ర అభ్యర్థులు ప్రిపేర్ అవ్వట్లేదా? మన పిల్లలు చదవట్లేదా? వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు లేవా? ఉన్నాయి. కానీ
ప్రిలిమ్స్ స్థాయిలోనే ఆగిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ నుంచి 155, బీహార్ నుండి 82, రాజస్థాన్ నుండి 75, తమిళనాడు నుంచి 38, ఆంధ్రప్రదేశ్ నుంచి 39. చూస్తున్నారా మిత్రులారా? ఎందుకు ఎందుకు వాళ్ళకి అంత సెలెక్టివ్, వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉంది అంటే నేటివ్ లాంగ్వేజ్ హిందూలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ద నేటివ్ అడ్వాంటేజ్ అని అంటాము. ఇంగ్లీష్ కొందరు బలవంతంగా ఇంగ్లీష్లో స్విచ్ అవుతున్నారు. ఇంకొకటి, ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ వస్తే ఇంటెలిజెంట్ అనే భ్రమలో ఉన్నాము. ఇంటెలిజెన్స్ అనేది భాషతో లేదండి. ఇంటెలిజెన్స్ అనేది కామన్ సెన్స్తో ఉంది. వీడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నాడు, వీడు చాలా తెలివి కల్లవాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే తెలివి కల్లవాడా? కాదే. కామన్ సెన్స్, ఏ మనిషికి అయితే ఎక్కువ కామన్ సెన్స్ ఉంటుందో వాడు ఇంటెలిజెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి స్విచ్ అవుతున్నారు. తెలుగు మీడియం వాళ్ళు మా వల్ల కాదు కావచ్చు అని ప్రిపరేషనే ఆపేస్తున్నారు. ఎందుకు ఇంత వివక్ష? ఎన్ని 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 ఇంకెన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం ఇలా? అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, హిందీ మీడియం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, తెలుగు మీడియం రీజనల్ మీడియం సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. అంటే మీరు నన్ను ప్రశ్నించవచ్చు, అంటే ఏం సార్ ఇంగ్లీష్లో చదవకూడదా? గ్లోబల్ లాంగ్వేజే ఇంగ్లీష్ కదా, అందరు ఇంగ్లీష్లో మారుతూ ఉంటే మంచిదే కదా, మీరేంటండి తెలుగుని రీజనల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేస్తున్నారు? ఇండియా అంటేనే డైవర్సిటీ అండి. భారతదేశం అంటేనే డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశానికి గుర్తింపే యూనిఫామిటీ కాదు, డైవర్సిటీ. తెలుగు భాషలలో లింగ్విస్టిక్ డైవర్సిటీ, భారతదేశం అంటేనే లింగ్విస్టిక్ డైవర్సిటీ. అలాంటి లింగ్విస్టిక్ డైవర్సిటీ మన కల్చరల్ హెరిటేజ్ అయినప్పుడు మీరు లాంగ్వేజ్నే మీరు ప్రమోట్ చేయకుండా ఒకటే ఒక లాంగ్వేజ్ని లేకపోతే రెండు లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాకుంటే ఏమవుతుంది? పిల్లల పట్ల వివక్ష కాకుంటే ఏమవుతుంది? దయచేసి పెద్దలు గుర్తించాలి. దీన్ని అందరికీ చేరేలాగా, ఈ వీడియోని అందరికీ చేరేలాగా షేర్ చేయాలి. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి అని తెలియపరచాలి. అదేవిధంగా మీరు చూసినట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు 2015లో 1200 రాస్తే 2016లో 147, 100% నుంచి 10% పడిపోయింది తెలుగు మీడియం రాసేటటువంటి అభ్యర్థులు. తెలుగు ఒకటే కాదండి, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా. 2015లో 350 తెలుగు లిటరేచర్ తీసుకుంటే 2016లో 2010కి, 2017లో 140కి, 2018లో అయితే 100 కన్నా తక్కువ. ఎందుకలా అంటే లాంగ్వేజ్ వల్ల ర్యాంక్స్ రావేమో, మార్క్స్ రావేమో అనే ఒకటే ఒక ఉద్దేశం. అదే మరి హిందీ లిటరేచర్కి అవ్వట్లేదే, హిందీ లిటరేచర్ నెంబర్ పెరుగుతుంది. సో దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే పోస్ట్ 2015 కొలాప్స్ అని అంటాము. పోస్ట్ 2015 కొలాప్స్ అంటే బికాస్ ఆఫ్ సీసాట్ ఎగ్జామినేషన్. తెలుగు మీడియం అభ్యర్థులు, రీజనల్ అభ్యర్థులు భయంకరంగా మోసపోయారు, భయంకరంగా నష్టపోయారు. అదేవిధంగా సక్సెస్ రేట్ హిందీ మీడియం పిల్లలకి ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎక్కువ ఉంది, రీజనల్ లాంగ్వేజ్ పిల్లలకి లేనేలేదు. అడపా ఒక ర్యాంకు 2 ర్యాంకు వస్తుంది, గొప్ప అని అనుకుంటున్నాము. ఎందుకు అలా గొప్ప? పాపులేషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటేనేమో 8 కోట్లు 9 కోట్లు ఉంది, వచ్చేటటువంటి ర్యాంక్ 80 మంది ఉంది 2 రాష్ట్రాలు కలిపితే. ఇదా? సో దయచేసి మిత్రులారా అందరూ ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. 98% ఎక్స్క్లూజన్ ఉంది, కాగ్నిటివ్ లోడ్ ఉంది, మెయిన్స్ పారాడాక్స్. మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 22 భాషల్లో పెడుతున్నారు, ప్రిలిమ్స్ మాత్రం 2 భాషల్లోనే పెడుతున్నారు. ఎందుకో చెప్పాలి. లింగ్విస్టిక్ అట్రిషన్. నేను తెలుగు మీడియం అభ్యర్థినేనండి. నాకు తక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇంగ్లీష్లో చదివింది నేను తెలుగులో నా మైండ్లో ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేవాడిని. టైం కన్జ్యూమ్ అవుతుందా కాదా? గ్రామటికల్ మిస్టేక్స్ అవుతాయా రావా? అవుతాయి, గ్రామటికల్ మిస్టేక్స్ అవుతాయి. ఇంగ్లీష్ వచ్చిన వాడే తెలివి కల్లవాడు, ఇంగ్లీష్ ఉన్నవాడే తెలివి కల్లవాడు అనే భ్రమలో ఉన్నాం మనం. భ్రమ అనను నేను. డైవర్సిటీ, మన భారతదేశం ముఖ్యమైనటువంటి ఉద్దేశమే డైవర్సిటీ. ఆ డైవర్సిటీని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ సంఘాలలో ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ అనే ఇంపార్టెంట్ మనం లేవనెత్తాలి. కొందరు ఖచ్చితంగా నన్ను కామెంట్ చేస్తారు కింద, మీరేంటండి పరోక్యల్ టెండెన్సీస్, రీజనలిస్టిక్ టెండెన్సీస్ తీసుకొని వస్తున్నారు. నేను రీజనలిస్టిక్ టెండెన్సీస్ భాష గురించో మాట్లాడలేదు. అన్ని భాషలు సమానంగా చూడండి అంటున్నాను. నేను ఒక భాష గొప్పది, ఇంకో భాష తక్కువ అనట్లేదు. అన్ని భాషను సమానంగా చూడండి. మా భాషకు కూడా సమానమైనటువంటి హక్కులు కల్పియండి, మా పిల్లలకు కూడా సమానమైనటువంటి హక్కులు కల్పియండి అని అంటున్నాను. తప్ప నేను చెప్పేది? దయచేసి మీరు ఆలోచించాలి. అదేవిధంగా చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీట్ ఇంటర్మీడియట్ తర్వాత జరిగేటటువంటి ఎగ్జామినేషన్, నీట్ జేఏఈ ఎగ్జామ్లో 13 భాషలలో పెడుతున్నటువంటి క్వశ్చన్ పేపరు. మరి ఎందుకు యూపీఎస్సీ లాంటి అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చేటటువంటి విభాగంలో ఎందుకు మీరు ప్రిలిమ్స్ స్థాయిలో
2 భాషల్లోనే పెడుతున్నారు. సో, ఫైనల్‌గా నా ఉద్యమం దేని గురించనంటే ప్రిలిమ్స్ షుడ్ బి ద మిర్రర్ ఆఫ్ ద మెయిన్స్. ప్రిలిమ్స్ షుడ్ బి ద మిర్రర్ ఆఫ్ ద మెయిన్స్. ఏ విధంగానైతే మెయిన్స్‌లో మీరు 22 లాంగ్వేజెస్‌ని అలౌ చేస్తున్నారో, రాజ్యాంగబద్ధమైనటువంటి భాషను అలౌ చేస్తున్నారో, అదే విధంగా ప్రిలిమ్స్ స్థాయిలో కూడా 22 భాషలను అలౌ చేయండి. మేము హిందీ లాంగ్వేజ్ పట్లనో, ఇంగ్లీష్ పట్లనో మేము వివక్ష కాదండి. మేము తెలుగు మీడియం అభ్యర్థులకి, కన్నడ మీడియం అభ్యర్థులకి, మరాఠీ మీడియం అభ్యర్థులకి, అందరి అభ్యర్థులకు కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించండి అని అంటున్నాను. నేను ఇదే వీడియోని నేను హిందీలో కూడా చేస్తాను. నేను ఇదే వీడియోని ఇంగ్లీష్‌లో కూడా చేస్తాను. సాధ్యమైనంత వరకు నేను పొలిటికల్ లీడర్స్‌ని రీచ్ అయ్యి మన తెలుగు అభ్యర్థులకి, మరాఠీ అభ్యర్థులకి, కన్నడ మీడియం అభ్యర్థులకి అందరికీ న్యాయం వచ్చేలా చూడాలని చూస్తాను. అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ యొక్క ఉద్యమంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను చాలా కంటెంట్ కూడా చేశాను. చాలా నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కూడా చూడండి. నేను చెప్పే దాంట్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలపండి. సాధ్యమైనంత వరకు కూడా అందరికి రీచ్ అయ్యే విధంగా చేయండి. మన రీజనల్ లాంగ్వేజెస్, రీజనల్ స్టేట్స్‌కి ఎలాంటి అన్యాయం లేకుండా చూసుకొని మన వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నదే ఒకటే ఒక ఉద్దేశం. దయచేసి ఇంత పెద్ద ఉద్యమంలో మీరు నాతో పాటు తోడుగుంటారని ఆశిస్తూ జై హింద్.